హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోతుంది. కొత్త ఛానల్ ఇది. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే అందజేస్తాను. మీకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మొత్తం 80 లక్షల మంది అప్లై చేసుకున్నారు ఇందిరమ్మ ఇళ్ళ కోసం. ఈ 80 లక్షల మందిలో సర్వే చేపట్టిన తర్వాత తెలంగాణలో ఇల్లు ఇవ్వవలసిన కుటుంబాలు, ఇల్లు లేని కుటుంబాలు 30 లక్షలని గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది. అంటే 30,29,515 కుటుంబాలకు నివాసం ఉండడానికి ఇండ్లు లేవని ప్రభుత్వం గుర్తించింది. అంటే యావరేజ్గా తీసుకుంటే ప్రతి జిల్లాలో 90,000 ఇండ్లు కావాలి. అయితే ఈ 30 లక్షల ఇండ్లలో జాగా ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న వివరాల ప్రకారం సొంత జాగా ఉన్న కుటుంబాలు 18,68,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 12 లక్షల మందికి జాగనే లేదన్నమాట. అయితే గవర్నమెంట్ దగ్గర మాత్రం ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల్లో మాత్రం సొంత జాగా సైతం లేని కుటుంబాలు 1,60,000 ఉన్నారు. వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు. జిహెచ్ఎంసీలో ఉన్న అర్హుల లిస్టులో సొంత ఇండ్లు లేనప్పటికీ 12,000 కుటుంబాలకు ఇంటి జాగలు ఉన్నాయి. అంటే 12,000 కుటుంబాలకు జాగలు ఉన్నాయి కానీ ఇల్లు లేదు. అసలు సొంత స్థలం లేని కుటుంబాలు 4,45,000 ఉన్నాయి. బట్ గవర్నమెంట్ టార్గెట్ ఏందండి? ఓన్లీ 4,50,000 ఇల్లును మాత్రమే ఇస్తుంది. ఈ 4,50,000 ఇల్లు సంవత్సరానికి లెక్క పెట్టుకున్నా కూడా 5 సంవత్సరాలలో ఓన్లీ 23 లక్షల మందికి మాత్రమే గవర్నమెంట్ ఇవ్వగలదు. అంటే ఇంకా 7 లక్షల మందికి ఇవ్వలేదు కూడా, ఒకవేళ ఈ 5 సంవత్సరాలు ఇచ్చుకుంటూ పోయినా కూడా. సో మళ్ళొకసారి గవర్నమెంట్ వస్తే తప్ప తెలంగాణలో ఇల్లు లేని కుటుంబం అయితే ఉండదు. సో ప్రతి జిల్లాలో 90,000 ఇల్లులు కావాలి. బట్ ఇప్పుడు ఇచ్చేది 3,500 ఇల్లులు మాత్రమే. ఈ విధంగా 3,500, 3,500, 3,500 లెక్క పెట్టుకున్నా కూడా చాలామంది ఇంకా ఇల్లు లేని ప్రజలైతే మిగిలిపోతూ ఉంటారు. జిహెచ్ఎంసీలో కొంచెం కష్టంగానే ఉంది. జిహెచ్ఎంసీలో జాగా వాల్యూ ఎక్కువ ఉంటుంది కనుక ఆల్రెడీ కట్టిన డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని అయితే డిసైడ్ అయ్యింది. సో జాగా ఉన్న వాళ్ళకేమో 5 లక్షలు ఇస్తారు. జాగా లేని వాళ్ళకు మీకు గనక మీ కాలనీ దగ్గరలో ఇందిరమ్మ ఇల్లు రెడీమేడ్గా రెడీ అయ్యి ఉంటే వాటిని ఇవ్వడానికి గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 లక్షల మందికి ఇండ్లు లేవని గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది. మీ పేరు కనుక లేకపోతే రేపు గ్రామ సభకు వెళ్ళి మళ్ళీ మీరు ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.